హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏ విషయమైనా చెప్పినప్పుడు ఎవరైనా స్పష్టంగా చెప్పకపోతే మీరు స్పష్టంగా చెప్పి ఉండాల్సింది అంటాం కదా. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ ఇట్ క్లియర్లీ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ ఇట్ క్లియర్లీ. ఎక్కడైనా ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. మన స్నేహితులు ఎవరైనా ఏదైనా విషయం తెలియదని అబద్ధం చెబుతున్నారనిపిస్తే నీకు తెలియదని నా మీద ప్రమాణం చెయ్యి అంటాం కదా. స్వేర్ బై మీ దట్ యూ డోంట్ నో. స్వేర్ బై మీ దట్ యూ డోంట్ నో. ఎవరైనా అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు ఉండకు అంటాం కదా. డోంట్ బీ ఇగ్నోరెంట్ ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్. డోంట్ బీ ఇగ్నోరెంట్ ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్. అలాగే అతను నన్ను తిట్టడం మొదలుపెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. హీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. ఎవరైనా బాధ కలిగినప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి కన్నీళ్లు పెట్టడం ఆపు అంటాం కదా. స్టాప్ షెడ్డింగ్ టీయర్స్. స్టాప్ షెడ్డింగ్ టీయర్స్. కొందరు ఎంత నచ్చ చెప్పినా ఆగకుండా వాదిస్తూనే ఉంటారు కదా. ఆమె వాదిస్తూనే ఉంది. షీ కెప్ట్ ఆన్ ఆర్గ్యూయింగ్. షీ కెప్ట్ ఆన్ ఆర్గ్యూయింగ్. ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళైనా ఇవ్వలేదని తెలిస్తే కనీసం మీరు నీళ్ళైనా ఇచ్చి ఉండాల్సింది అంటాం కదా. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఆఫర్డ్ వాటర్. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఆఫర్డ్ వాటర్. ఎవరైనా సరైన కారణం లేకుండా డబ్బు ఇవ్వమని అడిగితే నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాం కదా. వై వుడ్ ఐ గివ్ ద మనీ. వై వుడ్ ఐ గివ్ ద మనీ. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుడితే ఆ విషయం చెబుతాం కదా. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. షీ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. షీ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. ఎవరైనా ఏదైనా చిన్న విషయానికి బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి ఇందులో బాధపడటానికి ఏముంది అంటాం కదా. వాట్స్ దేర్ టు బి అప్సెట్ అబౌట్. వాట్స్ దేర్ టు బి అప్సెట్ అబౌట్. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నారని తెలిస్తే అంటే నువ్వు ఏడుస్తున్నట్లు నటిస్తున్నావు అంటాం కదా. మీన్స్ యు ఆర్ ప్రెటెండింగ్ టు క్రై. మీన్స్ యు ఆర్ ప్రెటెండింగ్ టు క్రై. అలాగే మా అమ్మకి పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసు అని ఇలా చెప్పాలి. మై మదర్ నోస్ హౌ టు మేక్ పిజ్జా. మై మదర్ నోస్ హౌ టు మేక్ పిజ్జా. ఎవరైనా గతంలో ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దని చెబుతాం కదా. ఇప్పుడు అలాంటి తప్పు చెయ్యకు. డోంట్ మేక్ సచ్ ఏ మిస్టేక్ నౌ. డోంట్ మేక్ సచ్ ఏ మిస్టేక్ నౌ. గొంతుకు ఎక్కువగా శ్రమ కలిగితే అప్పుడప్పుడు గొంతు బొంగురుపోతూ ఉంటుంది కదా. అతని గొంతు బొంగురుపోయింది. హిజ్ వాయిస్ గాట్ హోర్స్. హిజ్ వాయిస్ గాట్ హోర్స్. సరైన కారణం చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళొద్దని చెబితే నేను ఎందుకు వెళ్ళకూడదు అని అడుగుతాం కదా. వై షుడెంట్ ఐ గో. వై షుడెంట్ ఐ గో. ఎవరికైనా టీ తయారు చేయడం వచ్చో రాదో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు టీ ఎలా తయారు చేయాలో తెలుసా. డూ యు నో హౌ టు మేక్ టీ. డూ యు నో హౌ టు మేక్ టీ. అప్పుడప్పుడు ఆఫీసుకి వెళ్ళాలనిపించదు కదా. నాకు ఆఫీసుకి వెళ్ళాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఇంట్లో మన వస్తువులు ఏమైనా కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా.
నా ఎర్ర చొక్కా కనిపించడం లేదు. ఐ కాంట్ ఫైండ్ మై రెడ్ షర్ట్. ఐ కాంట్ ఫైండ్ మై రెడ్ షర్ట్. మనం ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోతే నువ్వు సమాధానం కూడా ఇవ్వలేదు అంటాం కదా. యూ డిడెంట్ ఈవెన్ రిప్లై. యూ డిడెంట్ ఈవెన్ రిప్లై. ఎవరైనా ఆటలో గెలవకపోతే ఆ విషయం చెప్తాం కదా. అతను ఆట గెలవలేకపోయాడు. హీ కుడెంట్ విన్ ద గేమ్. హీ కుడెంట్ విన్ ద గేమ్. ఎవరైనా ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్తే జాగ్రత్త అని చెబుతాం కదా. బివేర్ ఇఫ్ యూ గో దేర్. బివేర్ ఇఫ్ యూ గో దేర్. అలాగే వారి ప్రశ్నలకు సమాధానంగా ఆమె భుజాలు ఎగరేసింది అని ఇలా చెప్పాలి. ఇన్ రిప్లై టు దేర్ క్వశ్చన్స్ షీ జస్ట్ స్ట్రగ్డ్. ఇన్ రిప్లై టు దేర్ క్వశ్చన్స్ షీ జస్ట్ స్ట్రగ్డ్. ఎవరైనా ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రోజు వీడియో అప్లోడ్ చేస్తారా? డూ యూ అప్లోడ్ ఏ వీడియో డైలీ? డూ యూ అప్లోడ్ ఏ వీడియో డైలీ? షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరైనా వస్తారేమో అడుగుతాం కదా. నాతో షాపింగ్కి వస్తావా? విల్ యూ కమ్ విత్ మీ ఫర్ షాపింగ్? విల్ యూ కమ్ విత్ మీ ఫర్ షాపింగ్? ఎవరైనా కారణం చెప్పకుండా ఏదైనా చేస్తూ ఉంటే ఇదంతా దేనికోసం చేస్తున్నావు అని అడుగుతాం కదా. ఫర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఫర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఎవరైనా అనవసరమైన వస్తువులు కొంటున్నారనిపిస్తే ఆ విషయం అడుగుతాం కదా. ఇప్పుడు ఈ వస్తువులను కొనడం అవసరమని మీరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఇట్స్ నెససరీ టు బై దీస్ థింగ్స్ రైట్ నౌ? డూ యూ థింక్ ఇట్స్ నెససరీ టు బై దీస్ థింగ్స్ రైట్ నౌ? ఎవరైనా మన గదిలో ఉండడం మనకి ఇష్టం లేకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నా గదిలో ఉండనవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్టే ఇన్ మై రూమ్. యూ డోంట్ హ్యావ్ టు స్టే ఇన్ మై రూమ్. ఎవరైనా ఎప్పుడు మనతో వాదిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ నాతో ఎందుకు వాదిస్తావు అని అడుగుతాం కదా. వై డూ యూ ఆర్గ్యూ విత్ మీ ఆల్ ద టైమ్? వై డూ యూ ఆర్గ్యూ విత్ మీ ఆల్ ద టైమ్? ఎవరైనా సంబంధం లేని విషయాలలో మన కుటుంబ సభ్యులను చేరుస్తూ ఉంటే దయచేసి నా కుటుంబ సభ్యులను చేర్చకండి అంటాం కదా. ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మన స్నేహితులు డబ్బు అడిగినప్పుడు మన దగ్గర లేదని చెప్పినా నమ్మకపోతే నా దగ్గర డబ్బు లేదని ప్రమాణం చేస్తున్నాను అంటాం కదా. ఐ స్వేర్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ స్వేర్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఎవరైనా ఏదైనా విషయం గురించి వివరించేటప్పుడు స్పష్టంగా మాట్లాడకపోతే నువ్వు స్పష్టంగా మాట్లాడలేవా అని అడుగుతాం కదా. కాంట్ యూ స్పీక్ క్లియర్లీ? కాంట్ యూ స్పీక్ క్లియర్లీ? బ్యాంకుకు వెళ్ళవలసి ఉంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ టుడే. ఐ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.